నమస్కారం. వాయు కాలుష్యం యొక్క ప్రభావం అత్యంత ప్రమాదకరమైనది. పిల్లల్లో దగ్గు, శ్వాస సమస్యలు, ఆస్మా కేసులు విపరీతంగా పెరుగుతాయి. పెద్దలలో హృదయ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం, వృద్ధుల్లో శ్వాస తీసుకోవడమే ఒక భారమైన పనిగా మారడం ఇవన్నీ కనిపించే లక్షణాలు. కానీ కనిపించని ప్రభావాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయి. దీర్ఘకాలికంలో మానసిక అలసట, ఛాతీలో బరువు, తలనొప్పులు, ఉత్పాదకత తగ్గడం, నిద్రలేమి, చర్మం సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు అతి సాధారణంగా మారిపోతాయి. అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల్లో నివసించే వ్యక్తుల ఆయుష్ సహజంగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ వాయు కాలుష్య సమస్యలతో పోరాడుతోంది. శీతాకాలం మొదలయ్యేసరికి ఆకాశం మసకబారడం, సూర్యుడి వెలుగు నిస్సత్తువుగా పడిపోవడం, 1 కిలోమీటర్ దూరం వరకు స్పష్టంగా కనిపించకపోవడం, ఇవన్నీ ఢిల్లీ ప్రజలు జీవన శైలినే ప్రభావితం చేస్తున్నాయి. ప్రజలు ఆరోగ్యం కోసం ఉదయం పూట నడకకు కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఇటీవల ఢిల్లీ వాయు కాలుష్య స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన సురక్షిత పరిమితి కంటే దాదాపు 8 రెట్లు పెరిగినాయి. ప్రపంచంలోనే అత్యధిక ప్రమాదకర నగరాలలో దాని జాబితాలలో ఢిల్లీ మళ్ళీ చేరిపోతోంది. ఇది కేవలం ఢిల్లీ సమస్య అని అనుకోవడం పొరపాటు. భారతదేశం మొత్తం ప్రభావితం చేసే ఒక పెద్ద పర్యావరణ సమస్య. మన కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు CPCB జాతీయ పరిశుభ్రమైన గాలి కార్యక్రమం NCAP 24 రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 131 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి దీనిని 2019లో ప్రారంభించారు. కానీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రమే. వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు అందరికీ తెలిసినవే. నిర్మాణ ప్రాజెక్టుల నుంచి వచ్చే భారీ ధూళి, దుమ్ము, నియంత్రణలేమి, పరిశ్రమల నుంచి వెలువడే పొగ, ఇంకా అదుపు తప్పిన వాహనాల సంఖ్య, ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు గాలి పూర్తిగా విషతుల్యంగా మారిపోతుంది. ఈ సమస్య ప్రతి సంవత్సరానికి వస్తూనే ఉన్నప్పటికీ పరిష్కారం మాత్రం ఎక్కడా కనబడడం లేదు. గాలి ఏ రాష్ట్రానికి పరిమితం కాదు, అది దిశలు దాటి ప్రయాణిస్తుంది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే ఈ విషపూరిత గాలి మొత్తం భారతదేశం పైన కూడా ప్రభావం చూపుతుంది. అందువల్ల ఢిల్లీ గాలి కాలుష్యం అనేది దేశవ్యాప్తంగా మిగతా నగరాలకు కూడా ముందస్తు హెచ్చరికగా మారుతోంది. ఇటీవల ఢిల్లీ వాయు కాలుష్య స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన సురక్షిత పరిమితి కంటే దాదాపు 8 రెట్లు పెరిగాయి. భారతదేశం శ్వాసను రక్షించాలంటే కేవలం ఢిల్లీ నిర్ణయాలే కాదు, దేశవ్యాప్తంగా సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. యూరప్, చైనా, జపాన్ వంటి దేశాలు తమ నగరాలను శుభ్రపరుచుకున్నాయి. ఎందుకంటే వారు సమస్యను రాజకీయాల నుంచి బయటికి తీసి ప్రజల ఆరోగ్యాన్ని మొదటి స్థానంలో పెట్టారు. మనం కూడా ఆ దిశగా కదలాలి. లేకుంటే మరో 10-15 సంవత్సరాలలో బెంగుళూరు, హైదరాబాద్, ముంబై వంటి నగరాలు కూడా ఇదే దారి పట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ నిర్మాణాల ఒత్తిడి వల్ల ఇవి ప్రమాదకర మార్గంలో నడుస్తున్నాయి. చివరగా ఢిల్లీ గాలి కాలుష్యం కేవలం ఒక నగరానికి ఎదుర్కొంటున్న సమస్య కాదు, భారతదేశం భవిష్యత్తుకు వచ్చిన స్పష్టమైన హెచ్చరిక. శ్వాస తీసుకోవడానికే మాస్క్ ధరించాల్సిన పరిస్థితి సాధారణమైపోయే ముందు ప్రభుత్వాలు, ప్రజలు, పరిశ్రమలు అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. శ్వాస కోసం పోరాటం అంటే ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, జీవన మౌలిక హక్కు కోసం మనిషి చేస్తున్న యుద్ధం. ప్రభుత్వ సంస్థలు, ప్రజలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ దిశగా కలిసి వాయు కాలుష్య రహిత భారతదేశాన్ని నిర్మించాలి. ఇది చెప్పిన వారు ఆచార్య వి ఉమామహేశ్వరరావు, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మాజీ రిజిస్ట్రార్ 2000 to 2001,
ఆంధ్ర విశ్వవిద్యాలయం మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ విశాఖపట్నం. ఆయన దీన్ని వివరించారు. మీకు ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.